ఈరోజు నకిలీ మద్యంపై ఈ కూటమి ప్రభుత్వం అందరినీ ప్రోత్సహించి చుట్టూ ఉండే బ్రాందీ షాపులలో ఈ మొలకల చెరువు మద్యాన్ని సరఫరా చేసి పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసి వాళ్ళకి ప్రాణాలు పోయే విధంగా చేస్తా ఉంది. దానికి నిరసనగా శ్రీ రాజమల్లి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నకిలీ మద్యాన్ని వెంటనే అరికట్టాలి, వాళ్ళపై గట్టి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ర్యాలీ కొనసాగుతా ఉంది. ఈ నకిలీ మద్యంపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కళావతక ఎక్కడున్నారు? కళావతక అన్నా దయచేసి అందరు క్లియర్ చేయండి. మొగోళ్ళంతా అన్నా రాండిక ఒకరోజు సైడ్ రాండి, ఆ పాడ కనపడాలి జనాలకు. దయచేసి ప్రోత్సహించే కూటమి ప్రభుత్వం, నకిలీ మద్యాన్ని ప్రోత్సహించే కూటమి ప్రభుత్వం, నకిలీ మద్యాన్ని ప్రభుత్వం, నకిలీ మద్యాన్ని ప్రోత్సహించే కూటమి ప్రభుత్వం, నకిలీ మద్యాన్ని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం చిన్నప్పటి నుంచి ఒక సామెత వింటా ఉన్నాం, దుడ్డిచ్చి తేలుతో కుట్టించుకోవడం అని. దుడ్డిచ్చి తేలుతో కుట్టించుకోవడం అనే ఒక సామెత మన గ్రామీణ ప్రాంతాల నుంచి వింటా వస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు కూడా అట్టే ఉన్నాయి. డబ్బులు ఇచ్చి విషం కొనుక్కొని తాగే పరిస్థితి. బ్రాంతి కాదు కొనుక్కుంటున్నది ప్రజలు. దుడ్డిచ్చి తేలే విధంగా కనిపించుకుంటున్నారో 130 రూపాయలు డబ్బులు పెట్టి ఓఏపీ కొనుక్కొని దాంట్లో ఉండే బ్రాంతి కాదు ప్రజలు తాగేది. విషం తాగుతున్నారు, స్పిరిట్ తాగుతున్నారు, కల్తీ మద్యాన్ని తాగుతున్నారు, కిడ్నీ చెడిపోయేదానికి తాగుతున్నారు, లివర్ పాడైపోయి మరణించేదానికి తాగుతున్నారు. ఒక 6 నెలల కాలం ఇది తాగిన తర్వాత తప్పనిసరిగా అనారోగ్య పాలు కావాల్సిందే. మరొక 2 నెలలకు, 3 నెలలకు, 6 నెలలకు మరణించాల్సిందే. ఇప్పుడు 15 నెలలు అయింది ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మబట్టి. ప్రతిరోజు ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు పదుల సంఖ్యలో అనారోగ్యంతో మరణిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేద ప్రజలకు, ఎవరి ప్రాణాలను టార్గెట్ చేస్తుంది ఈ ప్రభుత్వం? ఈ నకిలీ మద్యం ధనవంతులనా? కాదు, పేద మధ్యతరగతి వాళ్ళు తాగే బ్రాందీ విస్కీని టార్గెట్ చేసినారు ప్రజలారా. మన పేదవాళ్ళు ఏవైతే తాగుతారో 99 రూపాయలు షాట్ అంట, బెంగళూరు మాల్ట్ అంట, కేరళ మాల్ట్ అంట, ఓఏబి అంట, బిన్నీస్ అంట, ఇవన్నీ 99 రూపాయలు, 110 రూపాయలు, 130 రూపాయలు. ఇవన్నీ తాగేది ఎవరు? పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారు తాగుతున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము పెద్దలు నకిలీ మద్యాన్ని తయారు చేయించే వెనుక వీళ్ళు ఉండి, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి డైరెక్ట్గా ముందుకుండి, వెనకల కరకట్ట పెద్దలుండి నకిలీ మద్యాన్ని తయారు చేసి పేదవారి జీవితాలను, ప్రాణాలను టార్గెట్ చేస్తున్నారు. కనికరం, జాలి, దయ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉందే? నిజంగా జాలి ఉంటే, కరుణ ఉంటే, ఈ మందు తాగినటువంటి పేదవాళ్ళ యొక్క ప్రాణాలు హరించి వేస్తూ ఉంటే, ఆ కుటుంబాలకు సంబంధించిన స్త్రీల యొక్క కాలిగొట్లు తెగి కింద పడతా ఉంటే, ఆ తల్లుల యొక్క బిడ్డలు మరణిస్తూ ఉంటే, గర్భశోకం ఏర్పడుతూ ఉంటే, ఆ కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ఆర్థికంగా అనేక రకాల కష్టాలు పాలవుతూ ఉంటే, ఎట్లా మీరు అన్నం తిని నిద్రపోగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? ఇది రాక్షసమైన ప్రభుత్వం, దయలేని ప్రభుత్వం ఇది. ఏ పేదవారికైతే మభ్యపెట్టి, ఆశ పెట్టి, స్త్రీలకైతే సంక్షేమ పథకాలు, పురుషులకైతే నాణ్యమైన మందిస్తా, ధరలు తగ్గించి ఇస్తా, ఈ 2 మాటలతోనే నువ్వు అధికారంలోకి వచ్చినావు.
ఈ 2 మాటలు నెరవేర్చినావా? ఇప్పుడు 16 నెలలు అయింది. సంక్షేమ పథకాలను ఇవ్వగలిగినావా? ఇవ్వలే. నాణ్యమైన మంది ఇచ్చినావా? ఇవ్వలే. మొలకల చెరువు నకిలీ మద్యం ఇస్తున్నావు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసి పేదవాళ్ళ యొక్క రూపాయలను పూర్తిగా దోచుకొని వారి ప్రాణాలను హరించి వేసి కాటికి పంపించి ఆ కుటుంబాలను నడిరోడ్డు మీదకి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఆశ పెట్టినావు, మభ్య పెట్టినావు, అధికారంలోకి వచ్చినావు, ఈరోజు వాళ్ళని గాలికి వదిలేసినావు. అయినప్పటికీ కూడా ఏమడుగుతున్నారు ఈ పేదవాళ్ళు? ఏమడుగుతున్నారు పేదవాళ్ళు? నువ్వు 1500 రూపాయలు మాకు ఆడపిల్లలందరికీ ఇస్తానన్నావు. ఎంతమంది 18 ఏళ్ళు నిండితే ఆ డబ్బీ అని అడుగుతున్నారా? నువ్వు మోసం చేసినా అడగలే పాపం. వాళ్ళ పిల్లలకు 3000 ఇస్తా నిరుద్యోగ భృతి అన్నావు, ఇవ్వలే. అడుగుతున్నారా? అడగలే. వాళ్ళ పిల్లలకి 20 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఒక్క ఉద్యోగం మీలే. అడుగుతున్నారా? అడగలే పాపం వాళ్ళు. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా 4000 అన్నావు, అడుగుతున్నారా? అడగలే వాళ్ళు. నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలు ఏది ఇయ్యకపోయినా ఈ పేద మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ శ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు కాబట్టి నువ్వు ఇయ్యకపోయినా కూడా నోరు మూసుకొని మౌనంగా ఉండి వాళ్ళ పనులు చేసుకొని బతుకుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఎవరైతే నకిలీ మద్యం చేస్తున్నారో, ఇంతమంది పేద ప్రజల యొక్క ప్రాణాలను హరించి వాళ్ళ మంగళసూత్రాలు తెంచుతున్నారో, నట్టి నడిపదారులో చచ్చిపోయిన ఉరి తీయాలా. ఉరి తీసిన తర్వాత 100 సార్లు ఉరి తీయాలి వీళ్ళను. 1 సారి 2 సార్లు 3 సార్లు కూడా కాదు. ఇంత జరిగితే వాళ్ళ తరపున పోటీ చేసిన తంబలపల్లిలో జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి. నేను పొద్దుటూరులో అయితే వైఎస్ఆర్ పార్టీకి చేసినాను, తంబలపల్లిలో తెలుగుదేశం పార్టీకి జయచంద్రారెడ్డి. అతను మొదటి ముద్దాయి, అతను సూత్రధారి, వెనకాల కరకట్ట పెద్దలు. ఈ బుద్ధుడికి జయచంద్రారెడ్డి అరెస్ట్ చేయలే. సోషల్ మీడియాలో పోస్టు పెడితే కన్నా తీసుకుపోయి జైల్లో పెడతారా? ధర్నాలు చేస్తే మేము తీసుకుపోయి మమ్మల్ని జైల్లో పెడతారా? నకిలీ మద్యం తయారు చేసి కుటీర పరిశ్రమలు, నకిలీ మద్య కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మంగళసూత్రాలు తెగి పడతానే కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను, నాయకులను మీరు అరెస్ట్ చేయరా? స్పిరిట్ సప్లై చేసిన బాలాజీని అరెస్ట్ చేయరా? 1000 కోట్ల రూపాయలు పేద ప్రజల డబ్బు దోసుకుంటే అది ఎవరు అకౌంట్ల ద్వారా ఎక్కడికి పోయిందని చెప్పి కనిపెట్టరా? నకిలీ మద్యం తయారు చేయడానికి ముడిసరుకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పి మీరు కనిపెట్టరా? నకిలీ మద్యం తయారు చేయడానికి కావాల్సిన ప్లాంట్ను, అందులో పరికరాలను, ఎక్విప్మెంట్ను ఎవరు తీసుకొచ్చినారు, దాని డబ్బు ఎవరు ఎక్కడ పెట్టినారు, ఎవరు ఎక్కడ కొనుగోలు చేశారనే విషయాలు ప్రపంచానికి చెప్పరా? చెప్పరు. ఎందుకు? దొంగలు మీరే. దొంగల చేతికి బీగం ఇచ్చినాం, మా దరిద్రం అది. దొంగల చేతికి బీగం ఇచ్చినాం, మా దరిద్రం అది. ఈ తెలుగుదేశం పార్టీల పెద్దలు కాబట్టి మీరు మూసిపెట్టారు. ఈరోజు సిబిఐ విచారణ చేయాలని మేము అడుగుతున్నాం. మీరు సిబిఐ విచారణకు సిద్ధపడడంలే. నువ్వు నిజంగా తప్పు చేయకపోతే, నీ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సూత్రధారులు, వెనకల పాత్రధారులు మీరు కాకపోతే సిబిఐతో విచారణ చెప్పి, ఎందుకు సిబిఐతో విచారణ చెప్పావు? ఆనాడు రాజశేఖర రెడ్డి పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి మీద అభియోగం చేసినప్పుడు అసెంబ్లీలోనే ప్రకటించినాడు, సిబిఐ విచారణ చేయండి, నా కొడుకు నిగ్గు తేల్చండి అని చెప్పి ఉరిదేయండి నన్ను బహిరంగ ప్రదేశంలో చెప్పినాడు. సిబిఐ విచారణ చేసినారు ఆయన కొడుకు మీదనే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు. మరి ఈరోజు ఎందుకు నువ్వు సిబిఐ విచారణ సిద్ధం కాలే? చిట్టుతో బట్టుతో అంటున్నావు. కారణం తూతూ మంత్రం దర్యాప్తు చేసి నీ మనుషులు కాపాడుకొని ఈ పేద ప్రజల ఆస్తిని, వాళ్ళ డబ్బులను దోచుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలను హరించడానికి సిద్ధపడినావు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజల యొక్క ప్రాణాన్ని, ఆరోగ్యాన్ని సంరక్షించడానికి, పేద మహిళల యొక్క మా సోదరీమణుల తాలిబొట్టును భద్రంగా పచ్చగా 10 కాలాల పాటు నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నకిలీ మద్యాన్ని అరికట్టాలని చెప్పి ఈరోజు రోడ్డెక్కినాం. రోడ్డెక్కిన ఈ ఉద్యమం, ఈ ధర్నా ఈ రోజుతో ఆగిపోదు. నిరంతరం ఇది కొనసాగుతూనే ఉంటుంది. పత్రికా ప్రకటనలు ఉంటాయి, శాంతియుత ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి, కోర్టుకు పోయేటు ఉంటాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే, మీరు దావకు రాకపోతే మీ ఎక్సైజ్ కార్యాలయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు దాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దాడి అవుతుంది కదా, అప్రజాస్వామిక దాడి కాదు. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని తప్పనిసరిగా నకిలీ మద్యాన్ని అరికట్టాలా. బెల్ట్ షాపులు 1,00,000 ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 3,396 బ్రాందీ షాపులుంటే 1,00,000 బెల్ట్ షాపులా? పల్లెకు 3-4. ఈ బెల్ట్ షాపులన్నిటికీ ఏమంది వస్తుంది? నకిలీ మద్యం నుంచి తయారైనటువంటి ఈ మందు బెల్ట్ షాపులకు వచ్చి పల్లెల్లో పేదవాళ్ళకు తాపించి చంపే ప్రయత్నం చేసి డబ్బు దోసుకుంటున్నారు. 1,00,000 బెల్ట్ షాపులను ఇమ్మీడియట్గా రద్దు చేయాలి. బ్రాందీ షాపులలో మందు తాగనీయకూడదు. కర్ణాటక, గోవా నుంచి వచ్చే మందు నియంత్రించాలా. బ్రాందీ షాపుల మీద ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయాలా. సిబిఐ చేత విచారణ చేయించాలా. పేదవాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న డబ్బు ప్రభుత్వ ఖజానాలోకి రావాలా. ఈ నకిలీ మద్యం తాగి మరణించిన వారి యొక్క కుటుంబాలకు మేలు చేసే విధంగా ఈ మద్యం నుంచి తయారైన డబ్బు నుంచి వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలా. ఇవన్నీ జరిగేంత వరకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో
మేము మాతో పాటు మా చెల్లెళ్ళు మా సోదరులు పేద కుటుంబాలకు సంబంధించిన మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వస్తాం, ధర్నాలు చేస్తాం, ఇంకా ఇంతకంటే పెద్ద ఉద్యమాలే చేస్తాం. మాకు ఉద్యమానికి స్ఫూర్తి మహాత్మా గాంధీ తాతనే.